ఇవాళ వీడియో వచ్చేసరికి రామ్ చరణ్ గారిది 'పెద్ది' మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్. సో ఈ కథ ఏంది? స్టోరీ ఏందంటే మాత్రమే సింపుల్‌గా ఏం లేదు. నేను ఏదైతే ట్రైలర్‌లో చూసానో సో అదే విధంగానే ఉంది. ఏదైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేసినానో అది కూడా ఉంది. ఏందనేది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం స్టోరీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఆ ఊరి కోసం పడ్డ కష్టాలేంది, తపనేందనే దాని మీద ప్రాపర్‌గా చూపిచ్చిర్రనుకోవచ్చు. లైక్ 'గేమ్ చేంజర్' కంటే ఇది జర బెటర్‌గానే ఉంది. నేనేం ఎక్స్‌పెక్ట్ చేసినా అంటే కొంచెం నెగెటివ్‌గానే ఉండే. ఎందుకంటే మల్టిపుల్ ఏమంటారు జానర్స్ లాగా ఉంటాయి గదా! లైక్ క్రికెట్ ఉండే, తర్వాత కుస్తీ ఉండే, తర్వాత రన్నింగ్ ఉండే గదా! మూడిట్లా ఉంటాడేమో అనేసితో పాటు ఉండే. కానీ ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్‌గా పాటు గూడా వచ్చింది. సో, నాలే బానే చూపిచ్చిర్రు భయ్. సో, అదొక్కటి ఒప్పుకోవాల్సిందే. వీఎఫ్ఎక్స్ వర్క్ బానే చేషిర్రు. అండ్ ఎండింగ్ యాహ్! నిజంగా చెప్పుకోవాలంటే ఈ మూవీకి ఎండింగ్ బాగానే ఉంది. దీంట్ల విలన్ అనేది లేదు భయ్. నిజంగా చెప్పుకోవాలంటే విలన్స్ లాగా చూపిస్తారు గానీ, ఆళ్ళని విలన్ల కంటే గూడా కొన్ని మూవీస్‌ల విలన్ చేతి కింద ఉంటారు చూడు అట్లాగా అనిపిచ్చింది. అండ్ యాక్చువల్ మూవీ యొక్క మెయిన్ గోల్ ఏందంటే మాత్రమే లైక్ ఎంత కష్టాలైనా సరే తట్టుకొని ఎళ్ళాలనేసి ఉంటది. కానీ రియల్ లైఫ్‌ల రేర్‌లా ఒక లైక్ 1,00,000 మందిలో ఎవడో ఒకడు సక్సెస్ అయితాడు. మిగతా వాళ్ళకందరికి ఫెయిల్యూర్స్ ఏదైతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సిందనమాట. అది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో, నా ఒపీనియన్‌లో నిజంగా చెప్పుకోవాలంటే చూడొచ్చు. లైక్ స్టోరీ బావుంది. విజువల్‌గా బాగుంది. వీళ్ళు ఊరికేంచి కష్టాలు పడుతూ వేరే కాడికెళ్ళి పని చేయడం గాని, అదంతా కూడా బాగుంది. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా బానే ఉంది. అండ్ యాహ్! నాకు స్టోరీ అంతా కూడా బానే నచ్చింది గానీ, మైనస్ ఏందంటే 'జాన్వీ కపూర్'. సింపుల్ రైట్ మొఖం మీద కొట్టేసిన. సో, లైక్ నా 'దేవర' మూవీలో కూడా నాకదే నచ్చలేదు. ఇందులో కూడా అదే నచ్చలేదు. లైక్ ఎందుకు మంచిగా దానికి అప్పుడు యాక్టింగ్ బానే చేస్తాడు గానీ, మన ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. సో, దీంట్లో మరీ ఘోరం. ప్లస్ అది 90స్ ఆ టైంలో లేడీస్ అంతగా లేకుండా ఎక్స్‌పోజ్ చేసినట్టు. వీళ్ళు కావాల్సుకొని ఇంక్లూడ్ చేసిరన్నట్టు అనిపించింది. సో, అదొక్కటి నాకు పెద్ద మైనస్ తప్పించి బై ఇంకా 4 వీఎఫ్ఎక్స్ వర్క్స్, పేసింగ్ అవి చిన్నవి గానీ, ఇది నాకు పెద్దగా ఎక్కువ అనిపించింది. అంత ఓవర్‌గా చూపించిరనిపించింది. అండ్ ఆల్సో ఐటెమ్ సాంగ్ పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ ఏం కాలే గానీ, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అదైతే బానే అనిపించింది. అండ్ యాహ్! 'చికిరి' 'రగడ' బానే ఉన్నాయి గానీ, మిగతాయి పెద్దగా ఇంపాక్ట్ ఏమి కనిపియలే. వచ్చినాయి గానీ, ఇట్లా వచ్చి ఇట్లా పోయినట్టు అనిపించింది తప్పించి అంతే ఇంకేం లేదనమాట. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అరే అన్న ఆగాల ఎందుకు తక్కువ ఇచ్చినావు అని చెప్పాలంటే మాత్రం సింపుల్‌గా ఏం లేదు. సింపుల్‌గా చెప్పుకోవాల్సింది ఏందంటే మాత్రం ఒకటే విషయము. ఒకటి పేసింగ్ కొంచెం అడ్జస్ట్ చేసేదుండే. కానీ మిగతాది ఓకే బానే అనిపించింది గానీ ఆహ్, ఒకటి ఫస్ట్ చెప్పుకుంటా జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే డ్యూరేషన్ ఉంది బే. 3 అవర్స్ మీరనొచ్చు అన్న 'ధురంధర్' చూసిర్రు కదా! దానికి దీనికి అది ఎక్కువ కాదు ఇది తక్కువ బై అది జోనర్ వేరు. ఈ జోనర్ వేరు. అండ్ 'జాన్వీ కపూర్' గారిది ఎక్స్‌పోజింగ్ మరి చాలా అతిగా ఓవర్‌గా అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే ఓవర్‌గా అనిపించింది. ఐటెమ్ సాంగ్ పెట్టిర్రు బై అది ఎందుకు పెట్టిర్రో పెద్ద ఇంపాక్ట్‌ఫుల్ అయితే కనిపియలేదు స్టోరీకి. అండ్ ఆబ్వియస్‌గా స్టోరీ కనిపియలేదు కానీ మూవీలో అసలు లేకున్నా కూడా అసలు లేకుంటే మంచిగా అన్నట్టు అనిపించింది. ఎందుకు పెట్టిర్రా అన్నట్టు కూడా అనిపించింది. నిజంగా చెప్పు సాంగ్స్ ఎక్స్‌పోజింగ్ అనమాట. అవి లేకుంటేనే మూవీకి ఇంకొంచెం వాల్యూ వచ్చేదనిపించింది. సో, ఇవి కారణాలన్నమాట మైనస్ రావడానికి మిగతాదంతా కూడా బాగానే ఉంది బై. నాకు పెద్దగా ఏమి అనిపియలే. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నయి మర్చిపోయిన. అక్కడ కొంచెం వీఎఫ్ఎక్స్ లాగా కూడా కనిపిస్తాయన్నమాట. సో, అవి మనం పక్కన పెట్టొచ్చు. అరే! గిది గింతే అని పక్కకు తీసుకొని వస్తే ఇవి పెద్దగా అనిపించినాయి ఇంపాక్ట్‌ఫుల్‌గా. అందుకే తక్కువ రేటింగ్ ఇయ్యాల్సొచ్చింది అంతేగాని ఏం లేదు మూవీ వాచ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌తో ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని అది స్కిప్ చేసుకుంటే ఇట్లా. ఓవరాల్ చూడదగ్గ మూవీ. మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు బై. అండ్ ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్. నచ్చింది మంచిగా అనిపిస్తే ముందు లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.